ఇది చూడండి, ఇది ఒక గ్రామ ప్రజల దుస్థితి. స్వచ్ఛ భారత్ నినాదాలు కాగితాలకే పరిమితమైతే క్షేత్రస్థాయిలో ప్రజలు అనుభవిస్తున్న నరకం ఇది. ఒకవైపు కంపెనీల కాలుష్యం, మరోవైపు భారీ యంత్రాల వల్ల వస్తున్న దుమ్ముతో ఇప్పటికే నరకం అనుభవిస్తున్న ప్రజలకు బోనస్గా ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం తోడైంది. తిరుపతి జిల్లా ఓవులవారిపల్లె మండలం గోవిందంపల్లె పంచాయతీలో పరిస్థితి చాలా దారుణంగా మారింది. మంగంపేట పునరావాస కాలనీ నుంచి వస్తున్న డ్రైనేజీ నీరు నేరుగా గోవిందమ్మ చెరువులోకి చేరుతుంది. ఫలితంగా భూగర్భ జలాలు కలుషితమై తాగే నీటిలోకి మరుగునీరు చేరుతుందా? జనం నోరు తెరిస్తే జలుబులని, ఊపిరితిత్తుల వ్యాధులతో అల్లాడిపోతున్నారు అని జ్యోతి చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా సిపిఐ ఒత్తిడితో అధికారులు అయితే క్షేత్రస్థాయికి అయితే వచ్చారు, పరిశీలనలు అయితే చేశారు. కానీ ఇవి కేవలం నామమాత్రపు తనిఖీలుగానే మిగిలిపోతాయా, లేక గోవిందంపల్లి ప్రజల దశాబ్దాల కాలుష్య శాపానికి శాశ్వత విముక్తి లభిస్తుందా? అధికారుల హామీలు ఆచరణలోకి వస్తాయా, లేక ఎప్పటిలాగే కాగితాలకే పరిమితం అవుతాయా అన్నది వేచి చూడాలి.